ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినమున ఈ సమయంలో ప్రభువు సన్నిధికి రావడానికి ఆయన మనకు కృప అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతించుచు ఉన్నాం. ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. మనము యుగాంత దినాలలో జరగబోయేటువంటి సంగతుల గురించి ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదే కోణంలో మరి 7 ముద్రల గురించి, 7 బూరల గురించి మనము విన్నాం. ఈ దినమున మరి 7 పాత్రల గురించి కూడా మనము కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. గత దినమున మరి దేవుని కోపం గురించి మనము ఆలోచన చేయగలిగినాం. ఆయన కోపడ్డాడు అని, ఆయన కోపము మరి ఎవరి మీద ఆయన కోపగించాడు అనే సంగతులు మనం వినుకుంటూ వచ్చినాం. ఈ దినము కూడా మరి మొదటి పాత్ర గురించి మనము ఆలోచన చేద్దాం. రండి, చివరి పుస్తకము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనం చదువుకుందాం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయి వారికిని బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగము దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేసి సరిదిద్దుమని, మీరు ఆకలికి సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈ దినమున మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించుట అనే మాట మనము చదువుకొని ఉన్నాం. ఈ మొదటి దూత బూర ఊదినప్పుడు ఏమి జరిగింది అంటే, ఇలాగ దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. మనుషులకు చెడ్డ పుండ్లు పుట్టెను అని ఉంది. మనుషులకు చెడ్డ పుండ్లు. మరి సువర్ణులకు గాయాలైతే అవి చాలా కాలానికి మాన్తాయి, లేదా మానకుండానే అలానే చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. ఈ అధ్యాయంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, పాత్ర కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారిని లేదా వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయి వారికిని బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. ఈ చెడ్డ పుండ్లు ఎవరికి పుడతాయి అంటే, దేవుణ్ణి ప్రేమించక, దేవుని మాట వినక, అపవాది మాట విని ఆ యొక్క 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ చెడ్డ పుండ్లు పుడుతున్నాయి అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే ఇక్కడ మనకు కనిపించే మాట. క్రూరముఖము, తర్వాత దాని ప్రతిమకు నమస్కారము చేయవారికి
ప్రతిమకు నమస్కారము చేయవారికి, ప్రతిమ అనగానే ఒక బొమ్మ అని, ఒక రాతితో చేయబడింది అని, ఒక కర్రతో చేయబడింది అని, మట్టితో చేయబడింది అని, ఇలాంటి వాటికి ఏమాత్రం కూడా పూజ చేయకూడదు, నమస్కారము చేయకూడదు, ఆరాధించకూడదు. ఒకవేళ ఆరాధిస్తే కనుక అలాంటి వారికి చెడ్డ పుండ్లు పుడతాయి అని బైబిల్ తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. దీన్ని బట్టి మనము ఆలోచన చేయగా, మరి పాత నిబంధనలో ఏమి రాయబడిందో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను. నిర్గమాకాండము 9వ అధ్యాయము 9వ వచనం చదవాలి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 9, 10, 11 వచనాలు, ఈ 3 వచనాలు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి, ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోసే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లు ఆయను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోసే ఎదుట నిలువ లేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తులకందరికీ పుట్టెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ ఐగుప్తు దేశం మీద దాదాపుగా దేవుడు 10 తెగుళ్ళు ఆయన పుట్టించినాడు. ఎందుకు అంటే వారు దేవుని మాట వినలేదు, ఇశ్రాయేలు ప్రజలను పోనివ్వలేదు. కాబట్టి ఐగుప్తు దేశం మీద దాదాపుగా 10 తెగుళ్ళు ఆయన పుట్టించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ 10 తెగులలో ఇది 7వ తెగులు. ఏమిటి 7వ తెగులు అంటే పొక్కులు దద్దుర్ల తెగులు అని వ్రాయబడింది. ఎవరైతే దేవుని మాట వినరో వారి మీద వారి శరీరమునకు అంత మాత్రం కాకుండా వారి పశువులకు గుడక ఆ దేశంలో ఉన్నటువంటి అన్నిటికీ ఈ పొక్కులు దద్దుర్లు లేస్తాయి అనే మాట కనిపిస్తుంది. పయంత గుడక దద్దులు లేవడం, అది మహాజల గీర కొద్దీ జల ఎక్కువ అవుతుంది కానీ ఏమాత్రం తక్కువ కాదు అనేది చాలామందికి తెలుసు. ఎందుకంటే చాలామంది ఆ బాధతోనే మరి కుసించిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ బాధను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి. కాబట్టి సోదరులారా, యెహోవా చెప్పిన మాట మోసకు ఆజ్ఞాపించాడు. మోస వెళ్ళాడు, ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఈ పారి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చూడు అన్నప్పుడు కూడా ఏమాత్రము ఈ ఫరో రాజు విన్నట్టుగా మనకు కనిపించదు. అయితే ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఆ విధంగా మోసే చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఐగుప్తు దేశమంతా కూడా మనుషులందరూ జంతువుల మీదను పొక్కు దద్దుర్లు అగునని చెప్పినా కానీ వారు వినలేదు. అయితే ఇవన్నీ కూడా మరి జరిగినాయి, వారందరికీ వచ్చినాయి, శకునగాన్లకు వచ్చినాయి, గాడి విద్య గల వారికి కదా, జ్యోతిష్కులకు, అందరి గుడక ఏ మనిషిని విడిచిపెట్టకుండా అందరికీ పొక్కుళ్ళు దద్దుర్లు లేచినట్టుగా మనము చూడగలుగుతాం. ఇవి చాలా బాధాకరంగా ఉంటాయన్నమాట. నేను ముందే జ్ఞాపకం చేశాను. అయినను మరి ఫరో హృదయము కఠినమాయను అని దేవుని వాక్యం చెబుతుంది. ఇంత నష్టం జరుగుతున్నా, ఇంత ఇబ్బంది జరుగుతున్నా, ఇంత బాధకరంగా మరి ఈ పొక్కులు దద్దులు లేచినప్పటికి కూడా ఏమాత్రం కూడా రాజు కానీ వారి సైన్యము కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏమాత్రం మార్పు చెందిన వాళ్ళు కాదు, మారు మనసు పొందిన వాళ్ళు కాదు అని మనము
జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా బైబిల్ మనం పరిశీలన చేయగా దేవుని వాక్యం మనకి ఇలాగ జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయము 22 నుంచి చూడండి. 22 నుంచి చదువుకుందాం. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 22వ వచనం. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, మరి బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును అని దేవుని వాక్యం చెబుతుంది. నీవు నశించు వరకు అవి నిన్ను తరుముతాయి. దేవుని మాట వింటే గనక దానికి ఆపోజిట్ ఆశీర్వాదాలు. దేవుని మాట వినకపోతేనే ఇవన్నీ జరుగుతాయన్న మాట కనిపిస్తుంది. మొదటి నుంచి దాదాపుగా 14 వరకు విధేయతకు లభించేటువంటి దీవెనలు కనిపిస్తాయి. 15 నుంచి ఇక అవిధేయతకు లభించే శాపాలు కనిపిస్తాయి. దేవుని పట్ల అవిధేయత చూపించటం, దేవుడు అంటే లెక్క లేకుండా బతకడం, దేవుని మాట వినకుండా జీవించడం, ఆ ప్రకారంగా చేయకుండా బ్రతికేటువంటి వారికి ఇవి జరుగుతాయి అనే మాట కనిపిస్తుంది. తర్వాత మీరు చదువుకోండి. 15 నుంచి నేను మీకోసం ఈ మాట చదువుతున్నాను. 21 వచనం కూడా చూడండి. 21 వచనంలో రాయబడిన మాట, నీవు స్వాధీనపరుచుకునబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును అని ఉంది. యెహోవా తెగులు నిన్ను వెంటాడుతూ ఉంది. ఈ తెగులు యెహోవాది. మామూలుగా వచ్చే తెగుళ్ళు వేరు, దేవుని యొద్ద నుండి వచ్చే తెగుళ్ళు వేరు అన్నమాట. అది నేను వెంటాడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా నేను విడిచిపెట్టదు. ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా కదా, ఏ లోయల్లో ఎక్కడ దాక్కునే కానీ యెహోవా తెగులు మాత్రం నిన్ను ఏమాత్రం విడిచిపెట్టదు. అది వెంటాడుతూనే ఉంటుంది అన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుని బట్టి యెహోవా క్షయరోగము చేత, జ్వరము చేత, మంట చేత, మహాతాపము చేత, ఖడ్గము చేత, కంకి కాటుక చేత, మరి బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుముతాయి. నీవు చనిపోయేంత వరకు అవి నిన్ను తరుముతూనే ఉంటాయి. అందుకే అవిధేయత చూపించవద్దు, అవిధేయులుగా ఉండవద్దు, విధేయత కలిగి జీవించండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇవన్నీ కూడా అవిధేయులకు అన్నమాట కనిపిస్తుంది. అంటే దేవుని ఎరగని వాళ్ళకు ఇలాంటి రోగాలు వస్తాయి. దేవుని మాట విని కూడా అంగీకరింపని వారికి, మా దేవుడు కాదులే అనుకునే వాళ్ళకు కదా, లెక్కలేని వారికి ఖచ్చితంగా యెహోవా తెగులు వెంటాడుతూ ఉంది, పట్టుకుంటుంది. నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టదు. నీవు చనిపోయేంతవరకు విడిచిపెట్టదు. అది గుర్తుంచుకోవాల్సిన విషయాలు బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక చివరి మాట చూడండి. ఆమోసు గ్రంథములో దేవుని వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు చూడాలి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనము జ్ఞాపకము చేసుకొనగా బైబిల్ మనకు ఈ విధంగా తెలియచేస్తుంది. ఆ మాట చదువుదాం. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను, కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగులు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేయును. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపితిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనస్తులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని జరిగినా
ఎన్ని జరగబోతున్నాయో ఇవన్నీ కూడా మీరున్నప్పుడు మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కానే కాదు. నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు. ఎంత ఘోరమో చూడండి. దేవుడు ఎంతో సమయం ఇచ్చినాడు. దేవుడు ఎంతగానో ప్రేమించాడు. నీకు అన్ని విధాలుగా సహాయపడి కూడా వచ్చినాడు. ఆయన కూడా దేవుని తట్టు తిరగకుండా దేవునికి వీపును చేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఆయన తట్టు తిరిగితే ఆయన నేను రక్షిస్తాడు, నేను కాపాడుతాడు. ఆయన తట్టు తిరగకుండా ఎప్పుడైతే నీవు దేవుని మాట వ్యతిరేకంగా జీవించినావో అప్పుడు ఈ తెగులు మన మీదకి వస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ విషయాలు మనం వింటూ ఉండగా ఇక మన జీవితము ప్రభుకు అప్పగించకపోతే గనక, మనము మార్పు చెందకపోతే గనక, మారు మనసు పొందకపోతే గనక ఇక తప్పించుకోలేం. దేవుని తెగులు మనల్ని వెంటాడుతూ ఉంది, పట్టుకుంటుంది, నాశనము చేస్తూ ఉంది. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అందుని బట్టి మొదటి దూత బూర లేదా మొదటి దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు జరిగినటువంటి సంగతుల గురించి మనము జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాం. అందుని బట్టి మరి ఆ క్రూర మృగానికి కానీ ముద్రగల ప్రతిమకు కానీ నమస్కారము చేయకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాం. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. మనకు దేవుడు పరలోకం అనుగ్రహిస్తాడు. ఆ రాజ్యములో నిత్యము నెమ్మది సుఖాన్ని అనుభవిస్తాం. అలా కాకపోతే గనక ఈ భూమి మీద శ్రమలు ఇబ్బందులు కలుగుతాయి. చనిపోయిన తర్వాత కూడా నరకములో వేదన పడాల్సి వస్తూ ఉంది. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేశాడు ధనవంతుడు. ఆ విధంగా కేకలు వేయాల్సి వస్తుంది. నువ్వు ఆ కేకలు వేయకూడదని మేము నీ కోసమై కేకలు వేసి చెప్తూ ఉన్నాం. మేము నీ కోసమై బైబిల్ను చదివి అన్వయించుకొని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మాటలు విని జీవితాన్ని సరిచేసుకోండి. దేవుని రాజ్యానికి వారసులు కండి. అట్టి కృపా దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు దీవించు, ఆశీర్వదించండి. ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి కరుణించి కనికరించమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.